ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు లిక్కర్ నెరవేయడం ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ డబ్బు ప్రవాహం జోరందుకుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయలను పట్టేశారు పోలీసులు. ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు నేతలు దాచిపెట్టుకున్న సొమ్ముకు రెక్కలొచ్చాయి. ఎక్కడెక్కడో దాచిన డబ్బును బయటకు తీస్తున్నారు అభ్యర్థులు. ఓటుకింత అనే పంపకాలు చేసేస్తున్నారు. కోట్లాది రూపాయలు తరలిపోతున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీల్లో డబ్బు దొరుకుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా డబ్బును అధికారులు సీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, లిక్కర్ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టారు ఎలక్షన్ అధికారులు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు చెక్పోస్టులు, పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంటి 20 ఏజెన్సీల ద్వారా నిఘా కొనసాగుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్లో భారీ నగదును గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ఆర్టీసీ కార్గోలో 22 లక్షల నగదును తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో భారీగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 37 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఇక ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కలపర్రు చెక్పోస్టు వద్ద 15 లక్షలు సీజ్ చేశారు. కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోనూ కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల 1,35 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు అధికారులు. ఆసిఫ్ నగర్ లో 75 లక్షల నగదు పట్టుబడింది. జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆబిడ్స్ ఎంజే మార్కెట్ దగ్గర మరో 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆబిడ్స్ రామకృష్ణ థియేటర్ దగ్గర కారులో తరలిస్తున్న 40 లక్షలను సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల వేళ కర్ణాటకలో బళ్ళారిలో భారీగా నగదు, నగలు పట్టుబడ్డాయి. 5.5 కోట్ల రూపాయల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి వస్తువుల మొత్తం విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. బళ్ళారిలోని బ్రూస్పేట పోలీసులు కంబళి బజార్కు చెందిన నగల వ్యాపారి నరేష్ సోనీకి చెందిన ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంట్లో లెక్కలు చూపని నగదు, నగలను గుర్తించారు. నగల వ్యాపారి నరేష్ సోనీపై కేసు నమోదు చేశారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదు పట్టుబడింది. చెన్నై తాంబారం రైల్వే స్టేషన్లో 4 కోట్ల రూపాయలను ఎన్నికల స్క్వాడ్స్ సీజ్ చేశారు. బీజేపీ అభ్యర్థి నాగేంద్రన్ కు చెందిన హోటల్ సిబ్బంది నగదును తీసుకెళ్తుండగా ఎన్నికల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.